నమస్కారం. ఈ ఎఫ్బి లైఫ్ మనీ మ్యాటర్స్ సిరీస్లోని ఇవాళ ఎపిసోడ్కి స్వాగతం. కరోనా లాక్డౌన్ అయిన తర్వాత నుంచి మార్చ్ లాస్ట్ వీక్ నుంచి దాదాపు 4 రోజుల పాటు కంటిన్యూస్గా ఎక్సెప్ట్ ఎవ్రీ థర్స్డే మనం ఈ మనీ మ్యాటర్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ మనీ లోపల ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇప్పటికే మీకు కొంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, ఒక రకమైన అనుభూతిని కలిగించి ఉంటుంది. సో ఇప్పుడు అన్న ఆశ్చర్యం కలిగింది. ఎంతమందికి ఆశ్చర్యం కలిగింది? ఆశ్చర్యం కలిగిన ఎస్ ఐ వండర్ అని చెప్పి టైప్ చేయండి సార్. ఇవాళ నేను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. అది చెప్పాలంటే ముందు మీరు నన్ను మోటివేట్ చేయాలి. జస్ట్ టైప్ ఎస్ ఐ వండర్. మీలో ఎవరైనా ఈ 4 రోజులుగా సబ్జెక్ట్ చూస్తూ మనీ గురించి మేము ఇంత తెలుసుకోవాల్సింది ఉందా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎస్ ఐ వండర్ అని చెప్పి టైప్ చేయండి. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సార్. ఇప్పుడు చూడండి. ప్లీజ్ కన్ఫర్మ్ మీ మై వాయిస్ క్వాలిటీ. ఈజ్ ఇట్ ఓకే నౌ? ఈజ్ మై వాయిస్ ఓకే నౌ? రైట్. మీకు మళ్ళీ ఇంతకు ముందు కూడా చెప్పాను సార్, గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే, థ్యాంక్ యూ. పాయింట్ ఏంటంటే, దాదాపు 21 years నుంచి, అంటే 2000కి అంటే ముందు నుంచి కూడా 1999 నుంచి కూడా నేను అసలు ఈ పాయింట్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను దాంట్లో మెల్లిమెల్లిగా నేను డీప్గా వెళ్ళటం మొదలుపెట్టాను. ఆఫ్టర్ 21 years ఆల్సో ఈవెన్ టుడే సమ్ టైమ్స్, అంటే ఒక్కొక్క పాయింట్ అట్లా టక్కని ఫ్లాష్ అవుతుంది. ఫ్లాష్ అయ్యి నాకు ఎదురుగా కనపడ్డప్పుడు ఇప్పటికి కూడా ఐ వండర్. మీరు ఇప్పుడు వేళ ఐ వండర్ అంటున్నాను. ఆఫ్టర్ 20 years ఆల్సో ఐ వండర్. వావ్, అంటే ఈ డైమెన్షన్లో కూడా మనీ రియాక్ట్ అవుతుందా? ఈ డైమెన్షన్లో మనీ రియాక్ట్ అవుతుందా? లేదా ఇలా కూడా మనీ ఎఫెక్ట్ అవుతుందా? మనకి ఇలా కూడా మనీ మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందా అని వండర్మెంట్ జరుగుతుంటుంది. మిగతా సబ్జెక్ట్ సంగతి ఎలాగో సముద్రమే. కానీ నేను ఈ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ పిల్లకాలం ఏమోలే, ఎంతసేపు ఇది వేస్తాం, ఈ చివరి నుంచి ఆ చివరికి ఇది తెచ్చి పెద్ద విషయం కాదులే, ఏముంటుందండి మనీ గురించి మాట్లాడుకోవడానికి, మనీ గురించి తెలుసుకోవడానికి ఏముంటుందండి? డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, అంతే. దాంట్లో తెలుసుకోవడానికి ఏముందిలే అన్న ధీమాతోటి మొదలుపెట్టాను. కానీ సమయం కంటే కూడా ఇంకా డీప్గా అంత 360 to the power of 360 degrees డైమెన్షన్స్లో ఒక్కో రోజు ఒక్కొక్క డైమెన్షన్, ఒక్కో టైంలో ఒక్కో డైమెన్షన్, డిఫరెంట్ డైమెన్షన్స్లో మనీ అనేది నాకు అలా ప్రత్యక్షమవుతుంది. ఫైన్. నేను మిమ్మల్ని అడిగానంటే మీకు కూడా ఇటువంటి ఆశ్చర్యాన్ని 4 రోజులుగా మీరు కంటిన్యూస్గా వింటున్నప్పుడు ఈ 4 రోజుల తర్వాత ఇన్ని డైరెక్షన్స్, ఇన్ని డైమెన్షన్స్ ఉన్నాయని నాకులాగా మీరు ఆశ్చర్యపోయారా లేదా, అంటే నేను ఒక్క ఆశ్చర్యపోయినా నాతో పాటు మీరు కూడా ఆశ్చర్యపోయారా లేదా అనేది చిన్న సరదా అనమాట. కనుక్కుందామని చిన్న సరదా. అయితే ఈ ఆశ్చర్యంలో నేను మీకు ఇంకొక చిన్న అడుగుతాను. వీటన్నిటిలో మీకు బాగా వావ్ అనిపించింది ఏంటి? ఈ 4 రోజుల టాపిక్లో బాగా వావ్ అనిపించిన టాపిక్ ఏంటి? సరే, నాకు బాగా అంటే జగన్ మనీ గురించి ఆశ్చర్యం అనిపించింది, కానీ ఈ పర్టికులర్ పాయింట్ నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ పర్టికులర్ పాయింట్ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అన్న పాయింట్, ఏ పాయింట్ మీకు ఆశ్చర్యాన్ని కలిగించింది రాయండి. మీరు దీన్ని ఇలా వాచ్ కింద షేరింగ్ కింద చేసేయచ్చు. ఆల్రెడీ డైరెక్ట్ మీరు లైవ్లో నడుస్తుంది. సో దట్ మీకు కూడా కొంత బెనిఫిట్ పొందుతారు కదా.
లైక్తో పాటు షేర్ కూడా చేస్తున్నాను సార్. లెట్ ది పీపుల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎస్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అండి. ఈ టాపిక్ అన్నిట్లో, మీరు విన్న టాపిక్స్ అన్నిట్లో కూడా మిమ్మల్ని వావ్ అనిపించిన టాపిక్ ఏంటి? దాని గురించి వావ్ అనిపించింది, మనీ గురించి వండర్ అయ్యారు, అది ఓకే. వాటన్నిటిలో కూడా మీకు ఏ పాయింట్, అరే ఇది అసలు నేను ఊహించలేదు, ఈ డైమెన్షన్ నేను ఊహించలేదు అన్నలో ఏంటది? ఏంటి ఆ పాయింట్ మీకు వావ్ అనిపించిన పాయింట్? థర్మోస్టాట్ యాక్టివేషన్, ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ అండి. ఇంకా థర్మోస్టాట్ యాక్టివేషన్ మా రాజుగారికి ఆశ్చర్యాన్ని కలిగించింది, ఉత్సాహాన్ని కలిగించిందట, వండర్మెంట్ కలిగించింది, క్లారిటీ ఆఫ్ థాట్స్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కామెంట్స్ నన్ను ఏంటంటే, గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సూపర్ సూపర్ సూపర్. ఉడతా సింహం టాపిక్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు వావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఈ పాయింట్స్ చెప్తున్నప్పుడు ఏంటంటే, మీరు కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ చెప్తున్నారంటే దట్ ఇండికేట్స్, అంటే నా ఓకే, నేను నెల రోజుల నుంచి కష్టపడి ఫ్రీగా రోజు పొద్దున్నే సాయంత్రం అవగానే 9 అవ్వగానే కూర్చొని కెమెరా ముందు కూర్చొని ఫేస్బుక్లో కూర్చొని చెప్తున్నాను అంటే అసలు ఇంతకీ ఎవరైనా వింటున్నారా లేదా? మనకి శ్రమ పడ్డ తర్వాత ఎవరికో ఒకరికి కలుగుతుంది అన్న సాటిస్ఫాక్షన్ ఉంటే అది మనకి బాగుంటుంది. అందుకని చెప్పి నేను మిమ్మల్ని అడిగింది. వావ్, ఇంకొక పాయింట్ అద్భుతంగా అనిపించిన, వండర్ అనిపించిన ఎవరైనా సరే వండర్మెంట్ అనిపించిన పాయింట్, మనం ఎక్కువ దేనికి గురించి అయితే థింక్ చేస్తామో అది మనకి వస్తుంది. అండ్ అపకాలు బ్యూటిఫుల్ ఈవెన్ అలాగే వస్తుందండి. మన అప్పు గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు అప్పు కూడా అలాగే. ఈవెన్ దట్ పాయింట్ మ్యాటర్, దట్ ఆల్సో. థర్మోస్టాట్ ఫెంటాస్టిక్. సో ఇవాల్టి టాపిక్ అండి, ఇవాల్టి టాపిక్ నేను కావాలని నేను టాపిక్ని పొద్దున్నుంచి అనౌన్స్ చేయాలి. అక్షయ తృతీయ గురించి చెప్పిన కథ. ఓకే, వండర్ఫుల్. ఈ టాపిక్ గురించి నేను కావాలని అనౌన్స్ చేయను. ఎందుకు అనౌన్స్ చేయలేదంటే, జనరల్గా నాకు ఒక డౌట్ ఏంటంటే, జనాలు ఈ యొక్క టాపిక్ దాన్ని చూపించిన తర్వాత ఓహో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వచ్చి చూస్తున్నారు, లేకపోతే సోదులే ఇది, ఈ టాపిక్ మాకు తెలియదు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? లేకపోతే జనరల్గానే చెప్పినా చెప్పకపోయిన టాపిక్ హెడ్డింగ్తో సంబంధం లేకుండా చెప్పినా సరే మనకి వచ్చేదే చెప్తాడన్న ఉద్దేశంతో లవ్, హార్ట్ అండ్ మనీ డెసిషన్. బ్యూటిఫుల్ 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 రవి కుమార్ గారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం ఇంకా డీప్గా ఏం చెప్పలేదండి, చెప్పినంత వరకు గుడ్. ఊరికే ఏది చెప్పినా సరే విందాం. పోస్ట్ కరోనా సిచ్యుయేషన్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్ you people are seriously listening and seriously getting the things into your heart and mind. అంటే మీరు మనస్ఫూర్తిగా వింటున్నారు, అంటే మైండ్లో పట్టించి దాని గురించి ఆలోచిస్తున్నారన్న విషయాన్ని మీరు కామెంట్స్ వల్ల నాకు ఐఎమ్ గెటింగ్ ది బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ ఫీల్ లైక్ కంటిన్యూయింగ్ అగైన్. అంతే కదా, ఇప్పుడు ఒక కళాకారుకి చప్పట్లే అభినందన దుప్పట్లు అని చెప్పి ఒక మహానుభావుడు అన్నాడు. అలాగా మా మీరు చెప్తున్న రెస్పాన్సే మా యొక్క ఎస్, ఎవ్రీ రూపీ ఈజ్ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ పాయింట్ యూ రిమెంబర్డ్. ఎవ్రీ వన్ ఇంపార్టెంట్ ఇన్ మనీ వరల్డ్. బ్యూటిఫుల్. సో మీరు ఇస్తున్న ఈ ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు ఆ ఎగ్జైట్మెంట్, పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అని చెప్పి. ఫైన్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే అండి, మనీ కమ్స్ బై యాక్షన్, నాట్ కంప్లేషన్. మనీ కమ్స్ బై యాక్షన్. ఐ రిపీట్, మనీ కమ్స్ బై యాక్షన్, నాట్ కంటెంప్లేషన్. అంటే ఏంటంటే తీవ్ర ఆలోచన, ఏకాగ్రత ఆలోచన, లేదా పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరించి చేసే ఆలోచన, పూర్తి శక్తి సామర్థ్యాలు కేంద్రీకరించి చేసే ఆలోచన, పూర్తి ఏకాగ్రత చేసే ఆలోచన, ఇక మన ప్రపంచమే అదనుకుని చేస్తున్న ఆలోచన, లేదా భయంతో కూడిన ఆలోచన, లేకపోతే అది తప్ప ఇంకేమీ ఆలోచించకుండా ఉండే ఆలోచన, ఇవన్నీ కూడా కంటెంప్లేషన్. ఈ కంటెంప్లేషన్ తీవ్రమైన విచారం అనమాట. తెలుగులో అచ్చమైన తెలుగు లేకపోతే తీవ్ర విచారం. విచారం అంటే దుఃఖం కాదు, థింకింగ్. ఓకే, తీవ్రమైన విచారం. డబ్బు మనిషి జీవితంలో తీవ్రమైన విచారం వల్ల రాదండి.
డబ్బు ఎప్పుడు కూడా మనిషికి జీవితంలో యాక్షన్ అంటే తను తీసుకునే చర్యల వల్ల మాత్రం ఎప్పుడు కూడా డబ్బు చర్యల వల్ల మాత్రమే వస్తుంది. డబ్బు ఆల్వేస్ ప్రతి చర్య ఫిజిక్స్లో మనం సైన్స్ చదువుకొని ఉంటాం, సైన్స్లో చదువుకొని ఉంటాం మనం. అలాగే లా ఆఫ్ కాజ్ అండ్ కారణము అంటే మన కర్మ సెకండ్ కర్మ సిద్ధాంతం అంటే గుడ్ గెట్ గుడ్, ఏది చేస్తే అదే వస్తుంది, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, ఆర్ బూమరాంగ్ ప్రిన్సిపల్, అన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి అంటే మనం ఏది చేస్తామో దానికి రిటర్న్ కూడా వస్తుంది అనేది. అయితే మనీ గురించి జనరల్గా జనాలందరికీ ఉండే ఒక అపోహ ఏంటంటే మనీ ఈజ్ ఏ రీజన్ అనుకుంటారు. మనీ రీజన్ అండి. మనీ కెనాట్ బి ఏ కాజ్, ఆల్వేస్ అన్ ఎఫెక్ట్. అంటే మనకి ఎప్పుడు కూడా మన కిరణ్ కుమార్ గారిగా డబ్బులు ఎవరికి ఊరికే రావంటారు, పర్ఫెక్ట్ కండిషన్. అంటే కాకపోతే అది ఊరికే రావని వర్క్షాప్లో చెప్పినప్పటికీ నేను గుండేసుకుని టీవీలో చెప్పలేదు కంటే ఎవరికి తెలియదు. ఆయన ఖర్చు పెట్టి పబ్లిసిటీ మార్కెటింగ్లో ఆయన చెప్పారు కంటే అందరికీ తెలిసింది. అది డబ్బులు ఎవరికి ఊరికి 100% కరెక్ట్ అండి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా రాదండి. మనీ కూడా మనం చేసిన ఒకానొక ఇన్పుట్ రెస్పాన్స్గానే వస్తుంది. మనం చేసిన ఇన్పుట్కి, మనం ఇచ్చిన ఒకానొక ఇన్పుట్ కానీ ప్రపంచానికి మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్గానే మనీ. అదే మనకి మనీ గనక పెరగాలి, మనీ ఫ్లో పెరగాలి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ పెరగాలి. మనం ఇచ్చే ఇన్పుట్లో క్వాలిటీ, మనం ఇచ్చే ఇన్పుట్లో వాల్యూ పెరగాలి. అంటే ప్రపంచానికి ఏమి ఇస్తారు? ప్రపంచం అని చెప్పంటే ఇక్కడ వీళ్ళు మొత్తం ఎవరైనా సరే ప్రపంచానికి మన యొక్క నైపుణ్యాలతో, మన యొక్క ఆలోచన శక్తితో, లేదా లేదా మనకున్నటువంటి టాలెంట్ తోటి దేనితో మనము అవతల వాళ్ళ జీవితంలో ఒక పాజిటివ్ డిఫరెన్స్ తీసుకురావడం. ఒక పాజిటివ్ డిఫరెన్స్ కాదండి, ఒక పాజిటివ్. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ టుడే. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లీజ్ మార్క్ ఎవ్రీ వర్డ్. వాట్ ఎవర్ ద వాల్యూ, పాజిటివ్ వాల్యూ వాళ్ళ జీవితంలోనా లేదా ప్రపంచంలోనా, ఈ ప్రపంచాల్లో మనం చేస్తున్నది కృషి వల్ల, మనం చేస్తున్న చర్య వల్ల, మనం చేస్తున్న చర్య వల్ల ఒక పాజిటివ్ డిఫరెన్స్ అనేది అవతల జీవితంలో కలగాలి, లేదా ఈ ప్రపంచానికి కలగాలి. అలా ఒక పాజిటివ్ డిఫరెన్స్ కలుగుతున్నప్పుడు ప్రతిగా మనకు రిటర్న్ వచ్చేది మనీ అయి ఉంటుంది. అయితే మనకి మనీ సరిపోవట్లేదు, మనకి సంపాదన పెరగట్లేదు అని చెప్పి ఒకవేళ మీలో ఎవరికైనా అటువంటి ఉంటే, సార్ సంపాదన నాకు సరిపోవట్లేదు, సంపాదన పెంచుకోవాలంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఐ డోంట్ నో అని రైట్. ఐ డోంట్ నో హౌ టు ఇంక్రీజ్ మై ఇన్కమ్ అనమాట. ఐ డోంట్ నో హౌ టు ఇన్కమ్, నా సంపాదన పెంచట్లేదు, ఐ డోంట్ నో అని టైప్ చేయండి. మీరు చక్క టైప్ చేయాలండి. మీరు ఎంత ఫాస్ట్ చేస్తే టాపిక్ అంత ఫాస్ట్గా వెళ్తుంది. ఇట్ సీమ్స్ అందరికీ తెలిసినట్టుంది. అందరికీ సంపాదన ఎలా పెంచుకోవడం తెలిసినట్టుంది. 1% సేస్ ఐ డోంట్ నో. ఇంకా ఒకరికి మహేష్ గారు మన ఇద్దరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడుకుందాం. మిగతా వాళ్ళందరికీ అవసరం. ఓకే 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 థ్యాంక్ యూ. చాలా 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 సింపుల్ ఫార్ములా. ఫార్మట్కు చాలా సింపుల్, ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా సింపుల్. కానీ గ్రిప్ వచ్చేసరికి టైం పట్టేస్తుంది. గ్రిప్ రావడమే, ఒక్కసారి గ్రిప్ వచ్చిందంటే మనీ విల్ బి ద కింగ్ ఇన్ ది మనీ వరల్డ్. ఐ టోల్డ్ యూ సింప్లీ దట్ యూ షుడ్ యాడ్ వాల్యూ. అవతల వాళ్ళ జీవితంలో ఒక వాల్యూ చేయాలి, ఒక పాజిటివ్ డిఫరెన్స్ మీ రావాలి, మీ చర్య వల్ల ఒక పాజిటివ్ డిఫరెన్స్ రావాలి అవతల వాళ్ళ జీవితంలో. అయితే ఈ పాజిటివ్ ఎంతమంది, 2 మార్గాలండి ఇక్కడ దీంట్లో పెంచుకుంటారు. 2 మార్గాలు. ఒకటి, మీరు ఏదైతే పాజిటివ్ డిఫరెన్స్ జనాల జీవితంలో చేస్తూ అటువంటి జనాలని చేయండి, నెంబర్ పెంచండి. అంటే 10 మంది జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇంక్రీజ్ ఇట్ టు 100, 1000 టు 10,000, 10,000 టు 1 lakh. అట్లా ఎంతమంది జీవితంలో మీరు పాజిటివ్ డిఫరెన్స్ చేస్తున్నారు
ఇంప్రూవ్ చేసేయండి, అంటే నంబర్ ఇంక్రీజ్ చేసేయండి. నంబర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు 10 మందితో ఏదైతే రిటర్న్ వస్తుందో మల్టిప్లై బై 10 అయినప్పుడు మల్టిప్లై బై 10 అయిపోతుంది. సో ఐదర్ యూ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ పీపుల్, అంటే మీ ఎంతమంది మీరు పాజిటివ్ డిఫరెన్స్ చేయదలుచుకున్నారో చేసే నంబర్ ఆఫ్ పీపుల్ని ఇంక్రీజ్ చేయండి. దిస్ ఇస్ మోడల్ టెక్నిక్ నెంబర్ 1. టెక్నిక్ నెంబర్ 2, మీరు ఏదైతే లెవెల్ ఆఫ్ పాజిటివ్ డిఫరెన్స్ పెంచండి. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇక ఒక మీరు కనుక ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో శాలరీ తను ఇస్తున్నాడు కాబట్టి నా సంపాదన పెరగాలంటే ఆయన మాత్రమే నాకు జీతం పెంచితే సంపాదన పెరుగుతుంది అనుకుంటారు. ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, మీకు సంపాదన పెరగడం వేరు, జీతం పెరగడం వేరండి. మీరు జీతం పెరగడం మీద ఫోకస్ చేశారంటే జీతం ఎప్పటికీ పెరగదండి. యూ షుడ్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ ఇన్కమ్. సంపాదన పెరగడం మీద ఫోకస్ చేయాలి కానీ జీతం పెరగడం మీద ఫోకస్ చేయకూడదు. రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన సంపాదన పెరగడం అనే విషయానికి వచ్చారు. మనం ఏదైతే ఒక పాజిటివ్ డిఫరెన్స్ మనం అవతల వాళ్ళ జీవితాల్లో చేస్తున్నామో, మీ యొక్క చర్యల వల్ల, మీ యొక్క టాలెంట్ వల్ల, మీ యొక్క యాక్టివిటీ వల్ల, మీ యొక్క డ్యూటీ వల్ల మీరు ఏదైతే అవతల వాళ్ళ జీవితంలో ఒక పాజిటివ్ డిఫరెన్స్ చేస్తున్నారో, ఆ పాజిటివ్ డిఫరెన్స్ ఎంతమంది జీవితాల్లో అయితే చేస్తున్నారో అంతమంది జీవితాల్లో, ఎక్కువ మంది జీవితాల్లో పాజిటివ్ డిఫరెన్స్ చేసే విధంగా మీ యొక్క చర్య కనుక షిఫ్ట్ అయిన రోజున మీ సంపాదన కూడా ఆటోమేటిక్గా మల్టిప్లై అవుతుంది. మీ యొక్క నంబర్ ఆఫ్ పీపుల్ మీరు మల్టిప్లై చేయండి, మీ యొక్క ఇన్కమ్ కూడా మల్టిప్లై అవుతుంది. అలాగే అది ఒక మార్గం అయితే, ఇంకో మార్గం ఏంటంటే ఏ లెవెల్ ఆఫ్ మీరు డిఫరెన్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారు పాజిటివ్ డిఫరెన్స్, ఆ లెవెల్నైనా పెంచండి. ఆ లెవెల్ పెంచి అంటే ఐదర్ నెంబర్నైనా పెంచాలి లేదా లెవెల్నైనా పెంచాలి. 2 పెంచగలిగారు అనుకోండి, అద్భుత. అందుకు మించింది ఇంకా దానికి తిరుగులేని అస్త్రం అనమాట అది. ఇటు క్వాలిటీ పెంచారు, క్వాలిటీ ఆఫ్ లెవెల్ పెంచారు, అటు నెంబర్ ఆఫ్ పీపుల్ని కూడా పెంచారు. డెఫినెట్గా అది మీకు అద్భుతంగా మల్టిప్లికేషన్స్లో మీ యొక్క సంపాదన పెరుగుతుంది. ఐ రిపీట్, సంపాదన పెరుగుతుంది, జీతం అంటలేదు. ఎవరైతే జీతాన్ని చూసి జీతం మాత్రమే అనుకుంటుంటారో, అంటే ఇక్కడ పాయింట్ ఒకటండి, ఇక్కడ నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడంటే ఒక వ్యాపారస్తుడికి 10 మంది కస్టమర్లు ఉన్నారు, 10 మంది కస్టమర్లకి తను ఒక పాజిటివ్ డిఫరెన్స్ చేయొచ్చు. అలాగే ఒక ప్రొఫెషనల్ ఉన్నాడంటే ఒక 100 మందికి చేస్తూ ఉండొచ్చు. కానీ ఉద్యోగస్తులు నేనెవరికి చేస్తున్నాను అనుకుంటారు. కాదండి, మీరు డైరెక్ట్గా చేయకపోవచ్చు, మీరు డైరెక్ట్గా మీ బాస్ కోసం మాత్రమే చేయొచ్చు. కానీ ఇన్ టర్న్ మీరు ఎప్పుడు కూడా ఆలోచించాల్సిన, ఏ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే లేదా ఏ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే, మీ యొక్క పని వల్ల, మీ యొక్క టాలెంట్ వల్ల అల్టిమేట్గా ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఏం బెనిఫిట్ పొందగలుగుతున్నారు, వారి జీవితం ఏ విధంగా సౌకర్యవంతం కాగలుగుతుంది, లేదా వాళ్ళ జీవితంలో వాల్యూ ఏ విధంగా యాడ్ కాగలుగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తించగలిగిన రోజున మీ వర్క్ స్టైల్ మారిపోతుంది, మీ వర్క్లో కమిట్మెంట్ మారిపోతుంది, మీ వర్క్లో పెర్ఫార్మెన్స్ మారిపోతుంది, మీ వర్క్లో అవుట్పుట్ మారిపోతుంది. ఎప్పుడు అవుట్పుట్ బెటర్ క్వాలిటీగా రావడం మొదలైందో మీ యొక్క ఇన్కంలో కూడా బెటర్ క్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ రావడం మొదలవుతుంది. సో దట్ ఈస్ ద వెరీ వెరీ సింప్లెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సీక్రెట్. అండ్ ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళల్లో మీరు ఏది చేయగలుగుతారు? సార్, ఐ కెన్ ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ పీపుల్. అంటే మీరు చేస్తున్న పనుల్లో మీరు ఆలోచించి చెప్పండి. అయితే మీరు ఐదర్ ఐ కెన్ ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ చేయగలుగుతారా, లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయగలుగుతారా? మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలో, మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ప్రొఫెషనల్ అయినా సరే, మీరు చేస్తున్న దాంట్లో నెంబర్ ఆఫ్ పీపుల్కి సర్వీస్ చేయడానికి మీరు ఇంక్రీజ్ చేయగలుగుతారా, లేకపోతే మీరు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయగలుగుతారా? ఐ కన్సిడర్ ఇట్ యాజ్ సర్వీస్ ఏనండి. అది ప్రోడక్ట్ అయినా సరే, ఆ ప్రోడక్ట్ అందించడం అనేది సర్వీస్ కింద లెక్క. సో మీరు ఎక్కువ మందికి చేరగలుగుతారా, లేదా ఎక్కువ విలువను అందించగలుగుతారా? రెండిట్లో ఏది మీరు చేస్తున్న పనిలో మీకు త్వరగా చేయగలమనిపిస్తుంది, లేదా ఈజీగా చేయగలమనిపిస్తుంది? క్వాలిటీ. శ్రీకాంత్ గారు క్వాలిటీ అంటున్నారు, ఫైన్. లెవెల్ ఆఫ్ క్వాలిటీ, ఫెంటాస్టిక్. లెవెల్ ఆఫ్ క్వాలిటీ. మహేష్ పండు గారు మీ మ్యారేజ్ యానివర్సరీ అనుకుంటా కదా, మీదేనా? బ్యూటిఫుల్. మహేష్ పండు గారు, లెవెల్ ఆఫ్ క్వాలిటీ, బికాస్ ఎస్, బ్యూటిఫుల్. You can do it. Quality, both, nothing like it. Level of quality, beautiful. Level of quality perina sare, within no time you will feel your income increases without any doubt.
సార్ మహేష్ గారు ఇవాళ మీ మ్యారేజ్ యానివర్సరీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. సో లెక్చరర్గా చేస్తారు. ఈ లెక్చరర్స్గా ఇప్పుడు లెక్చరర్గా అన్నారు కాబట్టి చిన్న పాయింట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. వెడ్డింగ్ యానివర్సరీ, ఐ రిమెంబర్ దాట్. ఓకే, సో ఇక్కడ పాయింట్ నేను చెప్పొచ్చేది లెక్చరర్ ఏమవుతుందంటే, సరే చాలా మంది లెక్చరర్స్ అనే వాళ్ళు, సారీ టు సే, నేను కూడా వాడిని అయినప్పటికీ కొంతమందిని మనం ఎందుకు దెబ్బతింటున్నారు, ఎందుకు దెబ్బతింటున్నారు, ఎప్పుడు భయంగా బ్రతకాల్సి వస్తుంది ఒక టీచర్ అనే వాళ్ళు. అంటే దిస్ బికమింగ్ ఎ టీచర్ బట్ దే ఆర్ నాట్ బ్యూటిఫుల్. డూ ఇట్, దెన్ నథింగ్ లైక్ ఇట్ కదా. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ బిఫోర్ యూ ద క్లాస్ అండ్ బిఫోర్ యూ గాన్ టు ది బోర్డ్, వీ నెవర్ డూ ది హోంవర్క్. అంటే ఇక్కడ ఏమైతే సరే చిన్న పిల్లలు కాదండి, వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా బాగా ఇంటెలిజెంట్ అయిపోయారు. బాగా వాళ్ళకి ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ కానీ అన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. మనం ఎదురుగా వచ్చి నించొని గుడ్ మార్నింగ్ అని చెప్పి 5 నిమిషాలు కాగానే వాళ్ళు ఎంత చిన్న ఎల్కేజీ అయినా సరే దే కెన్ క్లియర్లీ మేక్అవుట్ ఈ పర్సన్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు, ప్రిపేర్ అవ్వకుండా వచ్చాడు, క్లియర్గా చేయగలుగుతారు. వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా వచ్చి పుస్తకంలో ఉన్న చిలకలాగా అప్పచెప్తుంటే ఆగడిది గుడ్డి ఈ పుస్తకంలో ఉన్న చదువుకోవడానికి మేము ఈ మాత్రం దాన్ని నువ్వు చెప్పాలా, మేము వినాలా? The person, the moment the student stopped listening, you are no more a lecturer. You are a boring person. You are no person. And ఆ 40 మీరు బోర్ కొట్టే పర్సన్ గానే అయిపోతారు. మీరు లెక్చరర్ ఎప్పుడు, టీచర్ ఎప్పుడు కూడా టీచర్ని క్యాచ్ చేయాలంటే, ఆడియన్స్ని క్యాచ్ చేయాలి, స్టూడెంట్స్ని క్యాచ్ చేయాలి. దట్ షుడ్ బి ఎక్సైట్మెంట్. అరే వావ్, ఇవాళ సార్ ఏం చెప్తారు, ఇవాళ ఎలా చెప్తారు, అంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ అయినా సరే చెప్తారు. అంటే కొంతమంది అయితే లెక్చరర్లు అయ్యింది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అదే పాఠాన్ని అదే ఈవెన్ ఒక 4 సార్లు చూసిన వాళ్ళు అయితే బయట కూర్చొని చెప్పగలరా, ఇప్పుడు 20 నిమిషాలు ఇప్పుడు ఈసారి జోక్ వేస్తుంది ఈ పాయింట్లో. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో సార్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, ఈ క్వశ్చన్ అడుగుతాడు, ఈ జోక్ వేస్తాడు, ఈ క్వశ్చన్ ఫలానా లాస్ట్ బెంచ్ వాళ్ళని అడుగుతాడు, ఈ క్వశ్చన్ ఫ్రంట్ బెంచ్ వాళ్ళని అడుగుతాడు అని అలా కరెక్ట్గా మిమ్మల్ని యాంటిసిపేట్ చేయగలుగుతారు, ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు, చెప్పగలుగుతున్నారంటే యు ఆర్ నాట్ జింగ్. సో టుడేస్ యూ మస్ట్ బి ఆల్వేస్ అప్డేటింగ్, నాట్ అప్డేటింగ్, యు ఆర్ అవుట్డేటింగ్. నాట్ అప్డేటెడ్, యు ఆర్ అవుట్డేటెడ్. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్, డైయింగ్. మనం ఈ రోజున ఇవాళ రోజున ఎదగట్లేదు అంటే మనం చనిపోతానికి సిద్ధపడుతున్నామని లెక్క. డే టు డే అయితేనే ఉంటాం. ప్రపంచం వేగంగా వెళ్తూ జారుతూ ఉంటాం. వన్ ఫైన్ డే స్టేజ్కి వెళ్ళిపోతాము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎదగాలి అంటే 2 మార్గాలండి. ఎంతమందికి పాజిటివ్ క్వాలిటీ, వాళ్ళు ఎంతమంది లైఫ్లో మీరు క్వాలిటీ యాడ్ చేయగలుగుతున్నారో ఆ క్వాలిటీ నెంబర్ ఆఫ్ పీపుల్ అయినా పెంచండి. పెంచడం అనేది ఏ స్థాయిలో పెంచాలి, అది ఏ స్థాయిలో. సార్ దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ అడగగా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఆ పెంచడం స్థాయిలో పెంచాలి. నెంబర్ ఆఫ్ పీపుల్ పెంచడం ఏ స్థాయిలో పెంచాలి, ఏ రేషియోలో. సేమ్ ప్రాబ్లం అంటే నేను చాలా చెప్పానండి, అదేంటో చెప్పండి సార్. మనం కనుక క్వాంటిటీ ఆఫ్ పీపుల్ని, నెంబర్ ఆఫ్ పీపుల్ని కనుక పెంచాలి అనుకుంటే ఏ రేషియోలో పెంచాలి, ఏ విధంగా పెంచాలి, అంటే ఏ టైప్లో పెంచాలి. నో ఐడియా ఇవ్వండి. మీకు ఐడియా లేకపోతే నో ఐడియా సార్ అని చెప్పండి. నేను చెప్పడానికి 100%. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్? మన న్యాయం చేసేంత వరకే. బ్యూటిఫుల్ అశోక్ గారు, ఎక్సలెంట్. మీరు సగం దాకా ఎక్స్పోనెన్షియల్. ఓకే ఫైన్. ఇందాక చెప్పిన వాళ్ళు ఇద్దరు పాయింట్స్ కలిపి ఒక ఆయన ఏమన్నారంటే, మనము క్వాలిటీ డిస్టర్బ్ కానంతసేపు మనం పెంచుకుంటే, ఇంకొక ఆయన ఎక్స్పోనెన్షియల్. 2 పాసిబుల్, 2 పాసిబుల్.
ప్రొవైడెడ్ ఎక్కడంటే మన ఎబిలిటీస్ని పెంచుకుంటే డెఫినెట్గా మనం పెంచుకోగలం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన లేటెస్ట్ ట్రెండ్స్ని లేటెస్ట్ కాన్సెప్ట్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ప్రపంచం చేస్తుంది ఏంటనే దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు కావాలంటే చూడండి, కరోనా లాక్ తర్వాత కరోనా అవ్వకముందు జనరల్గా నేను కొన్ని వందల మాత్రమే తెలుసండి, కొన్ని వందల మంది మాత్రమే తెలుసు. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళకు లేదా నా ప్రోగ్రామ్ తెలిసిన వాళ్ళకి వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ అయిందో, లాక్డౌన్ అయిన తర్వాత ద మూమెంట్ ఐ వెంట ఆన్ టు ఆన్లైన్ డైలీ ఎవ్రీ లైవ్ మనం పెట్టడం మొదలు డెఫినెట్గా ఇది ఎక్స్పోనెన్షియల్గా నెంబర్ ఆఫ్ పీపుల్ని డెఫినెట్గా ఇది నెంబర్ ఆఫ్ పీపుల్ని నేను తెలియడం అనేది గ్యారెంటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అట్లాంటి కూడా కనపడుతున్నాయి. సో డెఫినెట్గా ఏం చేశాను, నేను పెంచగలిగాను. కానీ పెంచగలిగినప్పుడు ఏ ఎబిలిటీ పెరగాలి, ఈ ఆన్లైన్ నేను డీల్ చేయగలిగే ఎబిలిటీ ముందు నాకు ఇంత ఆన్లైన్లో నేను చేయలేకపోయేవాడు, నాకు ఐడియా ఉండేది కాదు, అవసరం కూడా ఉండేది కాదు, టైం కాదు. ఉన్న డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్స్ చేయడానికి టైం సరిపోయేది కాదు. వాళ్ళని వాళ్ళకి పర్సనల్ కన్సల్టేషన్కి వాటికి వీటికి టైం సరిపోయి ఒకవేళ ఎప్పుడైనా ఐడియా వచ్చినా నేను కరెక్ట్గా దాని మీద ఒక కరెక్ట్ గ్రిప్ అనేది నేను తెచ్చుకోవడానికి అవకాశం. ద మూమెంట్ ఇట్ వాజ్ లాక్డౌన్ ఐ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ మై అబిలిటీస్ ఇన్ ద అదర్ ఏరియా. అంటే ఈ ఏరియాలో నేను డెవలప్ చేసుకోగలిగే అవకాశం తెలిసినప్పుడు దిస్ వాజ్ వన్ విచ్ ఐ ఫౌండ్ అండ్ ఇట్ వాజ్ ఆల్సో అగైన్ ఏ ట్రయల్. టుడే ఆల్సో ఇట్ ఇస్ ఎ ట్రయల్ బేసిస్. అందుకే చూడండి, మీకు వాయిస్ రావట్లేదు, అది రావట్లేదు, అది ఎందుకు కట్ అవుతుందో కూడా మనకి ఇంకా తెలియని పరిస్థితి. దాని గురించి మేము ఇంకా ఆలోచిస్తున్నాం, ఏంటనేది జరుగుతుంది. కానీ జరుగుతుంది ఏంటంటే అద్భుతంగా నాకు ఆనందం కలిగించేది ఏంటంటే విన్న వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా నన్ను అర్థం చేసుకొని వాళ్ళ సబ్జెక్ట్ని పికప్ చేసుకెళ్తున్నారు. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ. రైట్, క్వాలిటీ ఆఫ్ నా అబిలిటీస్ పెంచి ఆటోమేటిక్గా నా రీచ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే రీచ్ ఉందో ఆటోమేటిక్గా నా యొక్క అగైన్ నా స్కిల్స్ పెంచుకున్నప్పుడు, నా యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు, లేక టాలెంట్ పెంచుకున్నప్పుడు దాని క్వాలిటీ కూడా నేను పెంచగలుగుతాను ఆటోమేటిక్గా. అలాగే మీరు కూడా మీ రంగాల్లో మీరు మీ యొక్క పీపుల్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు ఎలా ఉన్నాయి చూడండి, మోర్ నెంబర్స్ సర్వీస్ చేయగలిగే అవకాశాలు ఎలా ఉన్నాయి చూడండి, లేదా మోర్ నెంబర్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ క్లయింట్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు చూడండి. అట్ ది సేమ్ టైం ఎలా పెంచగలుగుతారు చూడండి. ముందు ఏదో ఒక రెండు వీలు కావట్లేదు అనుకుంటే ఒక కాదు, రెండు వీలు అవుతుంది అనుకుంటే నథింగ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. రెండు ఎట్ ఎ టైం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ టు గివ్ ఎ సైకిల్ అండి. ప్లీజ్, ఇవాళ స్టార్ట్ చేశారు కదా అంటే రేపటి నుంచి రాదు, ఇవాళ స్టార్ట్ చేయగానే రేపటి నుంచి రాదు. అంటే ఎట్లా ఉంటుందంటే మనం ఒక కన్వేయర్ బెల్ట్లో ఒక సైడ్ నుంచి చేస్తాం, బెల్ట్లో ఒక సైడ్ నుంచి చేసిన తర్వాత లైక్ జ్యూసర్లో కనుక మనం ఒక పక్కన మన షుగర్ కేన్ జ్యూస్లో కనుక ఓ పక్క నుంచి చెరుకు గడ పెట్టగానే ఇటు నుంచి జ్యూస్ రాదండి, ఇటు పెట్టగానే ఇటు రాదు జ్యూస్. ఇట్ హ్యాస్ టు గో అండర్ ఆ ప్రాసెస్ అయ్యి ఆ చెరుకు నలిగి దాంట్లో జ్యూస్ వస్తే అప్పుడు మన గ్లాసులో జ్యూస్ వస్తుంది, కానీ ఇటు రావాలంటే రాదు. అలాగే మనం ఇప్పుడు కదా అని చెప్పి నెంబర్ ఆఫ్ పీపుల్ మార్చాం కదా అని చెప్పి ఓవర్ నైట్గా వచ్చేయాలి, ఓవర్ నైట్కి ఇన్కమ్ జరగదు. ఎప్పుడైనా కానీ చూడండి సార్, మనీ మీరు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా లేదా ఇన్స్టెంట్గా అంటే లక్కీ లాటరీ లాంటిదో లేకపోతే కౌన్ పనగా కరోడపతి లాంటిదో జరిగి మనకి వస్తాయి అని చెప్పి ఎవరైనా చెప్తే అలా వచ్చినా దట్ ఈస్ నాట్ అండి. ఒకేళ అలా వస్తుందని చెప్పి ఎవరైనా చెప్పినా కానీ ప్యూర్లీ ఇట్స్ ఎ గేమ్. ఆ గేమ్ ఎవరితో ఆడుతున్నారు అనేది మనకి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ బెటర్ నాట్ టు ఎంటర్ ఇన్ టు దట్ గ్యాంబ్లింగ్, దట్ ఈస్ సింప్లీ కాల్డ్ గ్యాంబ్లింగ్ నేచర్. ఆ గ్యాంబ్లింగ్లోకి వెళ్ళకుండా మన ఎబిలిటీస్ని స్టెప్ ఎవరైతే వెళ్తారో ఒకవేళ ఒక మెట్టు అక్కడే ఆగుతారు, అక్కడి నుంచి లేచి మళ్ళీ పైకి వెళ్ళడం. ఒకవేళ కింద పడిపోయినా మెట్టు ఎక్కడం ఈసారి వాళ్ళు మరింత వేగంగా స్పీడ్ మిగతా వాళ్ళు చూస్తున్న టైంకి మళ్ళీ ఒరిజినల్ రీచ్ కాగలుగుతారు. అలా కాకుండా ఒక్కసారి జంప్ చేసిన వ్యక్తి మళ్ళీ విత్ ఇన్ నో టైం ఒరిజినల్ స్టేజ్కి డ్రాప్ అయిపోయి, అలా డ్రాప్ కాకూడదు అంటే కనుక మన స్టెప్ బై స్టెప్ మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ క్వాంటిటీ పెంచినా ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఈవెన్ మనకి ఎంత తొందర ఉన్నా సరే విత్తనం నీళ్ళు పోస్తే వాటికి వాళ్ళ చెట్లలో కాయలు కాయవండి, అలాగే దానికి ప్రాసెసింగ్ టైం ఉంటుంది. అలా మీరు చెక్
కట్టుకుంటూ వెళ్ళినప్పుడు దేర్ ఇస్ ఎ ప్రాసెసింగ్ టైం. ఒక్కసారి ఆ సైకిల్ కంప్లీట్ అయ్యిందంటే ఆ సైకిల్ మరుక్షణం నుంచి మీ దగ్గర ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. అది మిమ్మల్ని ఆ విధంగా మీ మీద మీరు వర్కౌట్ చేసుకుంటూ మీ ఎబిలిటీస్ పెంచుకుంటూ వెళ్తున్నంత కాలము మీకు ఎవరైతే జీతం ఇస్తున్నారో ఆ జీతము వాళ్ళ ద్వారా వస్తుందే కానీ వాళ్ళ నుంచి రావాల్సి. మీకు సంపాదనకి పెరగాలి అనుకున్నప్పుడు ఆ జీతం ఒకటే కాదు, మీకు మరిన్ని మార్గాలు మీకు అవుతాయి. మరిన్ని మార్గాలు మీ ఎదురుగా వస్తాయి. ఆపర్చునిటీస్ మీకు ఓపెన్ అవుతాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వట్లేదండి ఉంటే కనుక ఆపర్చునిటీస్ ఎందుకు ఓపెన్ అవ్వ మీకున్న ఎబిలిటీస్, మీకున్న సమర్థత, మీకున్న టాలెంట్, ఆల్రెడీ ఉన్న జాబ్ ఏదైతే వాల్యూమ్ ఆఫ్ జాబ్ ఉందో, వాల్యూమ్ ఆఫ్ పని మీరు చేస్తున్నారో ఎబిలిటీ ఆ వాల్యూమ్ ఆఫ్ పని చేయడానికి సరిపోతుంది. ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ పని చేయడానికి మీకున్న ఎబిలిటీ సరిపోవట్లేదు. వాల్యూమ్ మన ఎబిలిటీని కనుక పెంచుకుంటే మనం ప్రొడక్టివిటీ ఇవ్వగలుగుతాం. ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్టివిటీ సంపాదన, జీతం కాదు. మళ్ళీ ఉన్నాను, జీతం కాదు. సంపాదన వేరు, జీతం వేరు. సంపాదన పెరగడానికి యూ షుడ్ నో ద డిఫరెన్స్ అండి. లేకపోతే నాకు క్వశ్చన్ పెట్టండి, అప్పుడు నేను చెప్తాను దానికి డిఫరెన్స్ ఏదో. సంపాదన పెరగడానికి ఆటోమేటిక్గా వాటంతటా వచ్చి మీ ప్లీజ్ పిక్ మీ అప్, ప్లీజ్ పిక్ మీ అప్, ప్లీజ్ పిక్ మీ. అవకాశాలంటే మనం పరిగెత్తడం కాదు, అవకాశాలు వస్తాయి. అటువంటి అద్భుతాలు మన లైఫ్లో జరుగుతాయి. అటువంటి తెల్లాలేసి నేను కొన్ని వందల జీవితాల్లో చూశాను, మా పార్టిసిపెంట్స్ జీవితాలను కొన్ని వందల మంది జీవితాల్లో చూశాను. అది జరుగుతుంది, ఇది తథ్యం. రేపు మళ్ళీ ఇదే టైంకి మరో ఎపిసోడ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.